మా హయాంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రైతులందరూ నాశనం అయిపోయారంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు నిజమే అనుకోవచ్చు తాతగారు? అవును అవును, యథార్థం. అది మిరగాయల బండి వచ్చిన రోజుల్లో ఆయన 7,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ చేశాడు కదా. 7,000 తోటి అందరు బాగుపడిపోయారు. చంద్రబాబు నాయుడు ఏమో 22,000 23,000 ఇస్తేనే బాగుపడలేదు. వాళ్ళు 13,000 ఉంది రేటు. 13,000 రూపాయలు ఇవాళ నువ్వు 13,000 అని చెప్పి యాడ్లో పోయి 60 బస్తాలు మిరగాయలు తిని నీ జనం చేత అమ్ముడు రకాలు నువ్వు రేటు గురించి అయితే అడుగుతుంది. రైతుల పరామర్శకు వస్తే దొంగతనం ఏంటో ఎంతవరకు కరెక్ట్ అంటే? రైతు పరామర్శించాలి. గ్యాంగ్ అప్పిరెడ్డి జనాన్ని వాళ్ళని బాగు చేసుకొచ్చి జనాన్ని గమ్మించి రైతులు నాశనం చేసి పల్నాడు జిల్లా రైతులు ఏడుతున్నారు మిరగాయలు టిక్కెట్ పోయిందని. ముందు దాని వ్యాపారం తెలుసు. అసలు పర్మిషన్ లేదు. రెండోది ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండి నిన్ను వద్దని ఆఫీసర్లు చెప్పారు. అయినా నీ రెడ్డమతంతో వెళ్ళి నీ జనానికి బాగు మిరగాయల టిక్కులు జగన్ పక్కన చెప్పి వచ్చిన రకాన్ని నువ్వే మిరగాయల గురించి రైతుల గురించి చెప్పేది. నీ అయ్యా డ్యామ్ లేకుండా కాలం తిన్నాడు. నువ్వేమో అసలు డ్యామే వద్దని చెప్పి 7 సంవత్సరాలు సరిగ్గా కూర్చున్నావు. పోలవరం గురించి అసలు దాని గురించి చేసావా? 5 సంవత్సరాల్లో 7% చేసావు. చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళలోనే 70% చేసి వదిలిపెట్టిన దాన్ని పూర్తి అయ్యేదాకా చేతులు వచ్చి నువ్వు రైతులు మేలు చేసే పని నువ్వు చేస్తున్నావా? నేను ఇప్పుడు జనం నమ్మకమే. నువ్వు ఏదో విధంగా జనంలో రావాలని చెప్పి బజార్లో తిరుగుతున్నావు. నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. నీకు కావాల్సింది అడుగు. నువ్వు చేయకపోతే ధర్నాలు చెయ్యి. అది పద్ధతి. అంతేగాని నువ్వు అసెంబ్లీకి రావు, మాట్లాడు. నువ్వు రాకపోయినా నీ జనం రాడు. వారికి ప్రజల సంబంధం చేతం తీసుకుంటాను సంతకం పెడతాను కొత్తవా అంటే రాకపోవడానికి. అంటే నాకు మైక్ ఎవరు అంటున్నాడుగా. మైక్ ఎందుకు ఎవరు? అందరికి ఇచ్చే హక్కు అందరికి ఉంది. నువ్వు వచ్చి అడుగు, పోరాడు. ఒకసారి 4 రోజులు కూర్చో అసెంబ్లీలో ఎవరైతే చూపించు. తప్పు వాళ్ళ మీద అది నువ్వు రాకుండానే అసెంబ్లీకి మైక్ ఎవరు నువ్వు అనుకుంటే ఎడుకున్నది అది తప్పు. మరి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడం తప్పు అంటారా ఏంది? మరి తప్పేం లేదు, పరామర్శించవచ్చు. రైతులు మంచి చెడ్లు ఆలోచించవచ్చు. మిరగాయల టిక్కెట్లే దంగొద్దు అంటున్నాం. అది నువ్వు రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడు. రైతులు పండించే మిరగాయల టిక్కెట్లు చేయబోతున్నాడు. ఇప్పటికే అల్లాడుతున్నాడు రేట్లు లేవని. అది నువ్వు చెబుతున్నావు. అసలు టిక్కెలే నువ్వు పోతాడు. పిల్లలు ఏం అప్పులు ఏం కట్టాలి, తిండి ఏం పెట్టాలి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గడిచిన ఈ 8 నెలల్లో రైతులు పూర్తిగా ఆరిపోయారు. నేను ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారని చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం చేసావని రైతులకి ఉంది? బాగు చేసావు ఏం చెప్పాలి? ఇదిగో ఈ పని 100% చేశాను అని చెప్పు. ఏమి లేదుగా, ఏమి లేదు. బట్టి మాటలో సౌన్యం అది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నేను జనాల్లోకి వస్తా జనాలు వచ్చి పోరాడు. నువ్వు ఇప్పుడు 4 సంవత్సరాలు నువ్వు జనంలోనే ఉండి పోరాడుతూ మంచిగా మాట్లాడి మంచిగా చేస్తే మంచిగా చూస్తాను. నిన్ను రావడమే విధ్వంసంతో వస్తావా? పోలీసు వాళ్ళు సొక్కాలు పడిస్తాను, తంతాలు పడుతాను. నేను వచ్చేది రేపు అధికారులు నువ్వు వస్తావో సస్తావో. ముందు 5 సంవత్సరాలు ఉంటావు. ఆఫీసర్లు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ ఆత్మ దెబ్బతింతా? నువ్వు అసలు ఆత్మ అంటే నీకు తెలుసా? అమ్మ అబ్బాయి చూడలేనాడు, కోర్టుకు వెళ్ళినాడు, వాళ్ళని సాగొట్టిస్తే బాబాని సాగొట్టిస్తున్నాడు. నువ్వు కూడా రాజకీయం గురించి అయితే నేను చూస్తేనే జనం సేవలుంటాడు. నీకేదో జనంలోకి ఎందుకని ఆయన అంటుంది ఏంటంటే ఈ ప్రజా సమస్యలపై పౌరుబాట అంటున్నాడు. మరి దాంట్లో భాగంగానే నిన్న మిర్చి యార్డు సందర్శన అనుకోవాలా, లేదంటే రాజకీయం కోసం మాత్రమే వచ్చాడు అనుకోవాలి? రాజకీయం గురించి అసలు వచ్చినాడు. వచ్చిన జనం పోలీసులు లేరు, ఎవరు లేరు. కంట్రోల్ కాలేదు. నీకు జనాలు ఎగదొలుతుంది. నీ గారి నువ్వుంటే నీ వెనకమాల నీ జనం ఏమో వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది. చివరికి ఏమో లభో దీపం అని చెబుతుంటుంది.
మన విజయవాడ పోతే ఆ అమ్మాయి ట్రైనింగ్ ఇస్తుంది, ముద్దులు పెట్టిద్దు, ఆ అమ్మాయితో డెలివరీ చేస్తుంది. ఇవన్నీ మీడియా నీ అమ్మడి పడి తిరుగుతుంది కదా, ఎక్కడెక్కడ నువ్వు ట్రైనింగ్ ఇప్పించింది, ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి ఎవరో ఏందో అన్ని జనానికి తెలుసు. నువ్వే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నీ మొఖం జనానికి చూపించాల్సిన అవసరం లేదు. సరే కానీ నేను రైతుల విషయం పక్కన పెడితే ఏంది వల్లభనే వంశీ అమాయకుడు అంట, పాపం నోట్లో ఏళ్ళు పెడితే కొలకలేనంత అమాయకుడు అంట. అవును, అతను నీ దగ్గర ఉన్నాడు కాబట్టి నోట్లో ఏళ్ళు పెట్టలేడు, తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి రౌడీజం చేశాడు, ఆఫీసును దగలు కొట్టించాడు, కారును దగలు కొట్టించాడు. పెట్టలేదంటే అసలు ఏమి కనపడుతుందిగా, అది టీవీలో చూపిస్తూనే ఉన్నారుగా, అంబేద్కర్ కాలు తగలబడుతుంది. ఆ అబ్బాయిని చూస్తే టీవీ ఆపరేటర్లనేమో భయపెట్టిద్ది, వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తానంటే డబ్బులు ఆగించి అన్నాడే ఎగ్గొట్టాడా? ఇస్తాన్నాడు ఎగ్గొట్టాడు. పని అయిపోయింది కదా, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు దాన్ని పంపించాడు. వాడు కోపం వచ్చి మళ్ళీ కేసు రివర్స్ తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇస్తే అలా నువ్వు డబ్బులకే కక్కుతుపోయాడు, అయితే నువ్వెందుకు ఇస్తా? కాదు అందంగా ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు కంటే అందంగా ఉన్నాడా? వాడికి గడ్డ పుచ్చిపోయిన గడ్డ ఖరీదు, వాడు తెల్లగడ్డలు ఖరీదే వాడు. ఆయన రాజకీయానికి ఈయన రాజకీయానికి ఏం సంబంధం? ఆయన అందానికి ఈయన అందానికి ఏం సంబంధం? అందంగా ఉన్నాడు అని చెప్పి కడుపు మంటతో అరెస్ట్ చేయించాడు అని చెబుతున్నాడు. అబ్బో పోటుగాడని మాకు తెలియదు, ఇక్కడ జనానికి ఎవరికి తెలియదు. నేను నోరు వేసుకొని పడిపోయిన కొడాలి నాని ఏమైంది? ఈ మధ్యకాలంలో నోరు తగ్గించేశాడు నిన్న మీడియా ముందులు కూడా. కొడాలి నానికి నెక్స్ట్ ఇంకొక రైలు బయలుదేరింది, స్టేషన్ లో ఆగింది వంశీ దగ్గర, రేపు గుడివాడ పోయి ఆగిద్ది, ఆడ ఎక్కిస్తారు ఆ బండి. ఎక్కించిన తర్వాత అప్పుడు చూద్దాం, ఆడికి బాడు చేసిన పాపాలన్నీ ఉంటాయి. నోరు దాటితే టైం వచ్చిన రోజు వదిలేస్తారు. ఒక్కొక్కళ్ళు పేరు నాని అయిపోయాడు, ఇప్పుడు వంశీ అయిపోయాడు, రేపు గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ పోయిన తర్వాతనేమో గుడివాడ రోడ్డు. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ వరుస పెట్టి తొడపాసం పెడతా ఉంటారు. పెట్టకుండా ఎవరు ఉంటారు, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు, తప్పదు. సరే ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులను పూర్తిగా మోసం చేసింది, ఇస్తానన్న 20,000 ఇవ్వట్లేదు అనే మాట అయితే అంటారు. నువ్వు కూడా చెప్పావుగా, కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని చెప్పి కేంద్రాన్ని కలిపి 20,000 ఇచ్చావు. నువ్వు కూడా చేసిందేక 13,500 ఇచ్చాడు, కేంద్రంతో కలిపితే 20,000 ఇచ్చావు. అది కూడా పోయేటప్పుడు ఇచ్చిపోవాలా. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి నీకు? 3 సార్లు 4 సార్లు ఇచ్చాడు. 6 నెలల 2 సంవత్సరాలు 3 కిస్తాల మీద, సంవత్సరానికి 2 కిస్తాల మీద నా అంటే 2 సంవత్సరాలు పడింది. 3 సంవత్సరాలు పడ్డాయి. 3 సంవత్సరాలు మిగతా 2 సంవత్సరాలు ఏమైంది? పోయిన సంవత్సరం రాలేదు ఇంకా. నేను అసలు 99.99% అందరికి న్యాయం చేశాను అంటున్నాడు కదా. చేతి ఎందుకు ఓడిపోయా? చేయలేదనే కదా ఓడి వాడుకుంటుంది. చేస్తే బాగానే ఉండేది. జైల్లో నూకిచ్చే 100 అందరినీ ఏడిపించి ఎరమని చేసి పొద్దున్నేమో సారాల కొట్లు కాడ కూర్చోబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి దొడ్లు కడిగించి ఒక విద్యాభ్యాసం చెప్పే టీచర్ ఏమో పిల్లలు తీర్చిదిద్దే వాళ్ళు వాళ్ళకి దొడ్లు కడిగిస్తావా? వాళ్ళ చేత రేపులు పెట్టిస్తా ఇదే. అంటే కాదు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, వైఎస్ఆర్సీపీ చచ్చిపోలేదు, తిరిగి పుంజుకునిద్ది, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి 30 ఏళ్ళు దక్కకుండా ఉంటాను అంటున్నాడు కదా. చెప్పే కదా, నేను 30 ఏళ్ళు అయ్యే కదా సర్వే రాళ్ళకి ఫేస్బుక్లకి వాటికి వీటికి అన్నిటికి వాడు ముద్దలు వేపించుకొని వాడు రంగు వేపించుకొని ఉంది. 30 ఏళ్ళు 5 ఏళ్ళు దిగిపోయావు. 11 మంది ఎమ్మెల్యేలతో దిగిపోయావు కదా. 150 మంది ఇచ్చిన జనాభాను 11 మంది ఇస్తే నీ బతుకేందో నీకు ఆడనే అర్థమైంది. అయితే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు, ప్రశ్నే లేదు. అది కావాలంటే షూర్ గా మేము చెబుతాం.